హలో, నేను మిస్. ప్రత్యూష సినీ నటి, చాలా తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయినటువంటి హీరోయిన్. సడన్గా ఒకరోజు ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి వార్త అప్పట్లో వినిపించింది. కాదు అది ఆత్మహత్య కాదు, కావాలని ఆమె ప్రియుడిగా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి పని అని చెప్పి అప్పట్లో బాగా వినిపించినటువంటి న్యూస్. ఆమె చనిపోయిన తర్వాత న్యాయ పోరాటం చేసింది సరోజినీదేవి గారు, వాళ్ళ తల్లి. 24 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది, బాగా తీర్పు ఇచ్చింది, సంచలనం తీర్పు ఇచ్చింది. దాంట్లో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకు ఆ సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు అని అంటే ఎవరికీ తెలియదు. ఆయన తండ్రి విద్యాసాగర్ రెడ్డి, ఆయన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, అలాగే హాస్పిటల్స్, ఇలా హైదరాబాదులో ఒక కుబేర స్థానంలో ఉండేటువంటి వాళ్ళ లిస్టులో ఇతను కూడా ఉంటాడు, విద్యాసాగర్ రెడ్డి. ఆయన కుమారుడు సిద్ధార్థ రెడ్డి. వీళ్ళ సొంత ఊరు కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. ఈ సిద్ధార్థ రెడ్డి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ప్రత్యూషకి పరిచయం. వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు, ప్రేమించుకున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అయితే 2002 సంవత్సరం 23వ తారీఖున సరిగ్గా రాత్రి 7 గంటల సమయంలో వీళ్ళిద్దరూ కూల్ డ్రింక్లో ఆర్గానిక్ ఫాస్ఫేట్ అనేటువంటి ఒక మందుని కలుపుకొని తాగారు అనేది అప్పట్లో వచ్చినటువంటి రిపోర్టు. అయితే ఇది ఇద్దరు తాగారు అని చెప్పి చెప్తున్నారు. మరి ఇది తాగిన తర్వాత హాస్పిటల్లో ఇద్దరు చేరారు. చేరిన తర్వాత ప్రత్యూష చనిపోయింది. సిద్ధార్థ రెడ్డికి సేఫ్ సైడ్గా మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యాడు. సరిగ్గా ఇక్కడే అనుమానాలు వచ్చినాయి. ఇద్దరు తాగారు కదా ఆర్గానిక్ ఫాస్ఫేట్ కూల్ డ్రింక్లో కలుపుకొని, మరి సిద్ధార్థ రెడ్డి ఎందుకు చనిపోలేదు, ప్రత్యూష ఎందుకు చనిపోయింది అనే దాని మీద ఆరా తీసినప్పుడు కావాలని సిద్ధార్థ రెడ్డి ఆమె గొంతు నులిమి చంపేశాడు అనేది అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణ. ఆయన స్నేహితులు సిద్ధార్థ రెడ్డి స్నేహితులు కలిసి ప్రత్యూష మీద అత్యాచారం చేశారు అనేటువంటి ఆరోపణలు అలాంటివి వినిపించాయి. దాని మీద న్యాయ పోరాటం ఆమె తల్లి సరోజినీదేవి గారు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి రాజకీయపరమైనటువంటి బడా నాయకులు ఉన్నారు అనేది అప్పట్లో బాగా వినిపించింది. కొంతమంది రాజకీయంగా అప్పట్లో 2002 ప్రాంతంలో అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు, అలాగే సిద్ధార్థ రెడ్డి కలిసి చేసినటువంటి దురాఘాతంగా అప్పట్లో బాగా న్యూస్ వచ్చింది. ఎవరు ఏంటి అనేది స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, అయితే ఇక్కడ చిన్న కాంట్రడిక్షన్ ఏంటంటే, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది, వైద్యులతో కూడినటువంటి త్రిసభ్య కమిటీ. వాళ్ళు పరిశీలించిన తర్వాత ఏం చెప్పారంటే, నివేదిక ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది, ఎవరు ఆమెను గొంతు నులిమి చంపలేదు, అలాగే ఆమె మీద అత్యాచారం రేపు జరగలేదు అని చెప్పి ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకి వేశారు. కోర్టుకేసి పోరాటం మొదలు పెడితే సిబిఐకి ఈ కేసును అప్పచెప్పాలని సరోజినీదేవి గారు, ప్రత్యూష తల్లి గారు డిమాండ్ చేస్తే సిబిఐ టేకప్ చేసింది కేసుని. సిబిఐ టేకప్ చేసి ఈ త్రీ మెన్ కమిటీ ఇచ్చింది కదా, ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి కోర్టులో ఛార్జ్షీట్ కూడా వేసింది. అయితే ఇక్కడ ఫోరెన్సిక్ నివేదిక ఒకటి ఉంది. ఈ ఫోరెన్సిక్ నివేదికలో గొంతు నులిమి చంపేశారు అనడానికి ఆనవాళ్ళు ఉన్నాయన్నట్టు ఆ నివేదికలో పొందుపరిచారు, దాన్ని ప్రొడ్యూస్ చేశారు. సో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సెషన్స్ కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకి సిద్ధార్థ రెడ్డి వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్పింది, 5 సంవత్సరాలని 2 సంవత్సరాలకి కుదించింది. 2 సంవత్సరాలు జైలు శిక్ష సరిపోతుందని చెప్పి. కాదు నేను అసలు నిర్దోషిని, నాకు అసలు జైలు శిక్ష అవసరం లేదని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం పాటు వాద ప్రతిపాదనలు జరిగిన తర్వాత హైకోర్టు చెప్పింది ఫాలో కండి, హైకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ సబబే అని చెప్పి సుప్రీంకోర్టు తేలుస్తూ 4 వారాల లోపల సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సరిగ్గా ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి సిద్ధార్థ రెడ్డి ఎక్కడ ఉన్నారనేది ఎవరికీ తెలియదు. సిద్ధార్థ రెడ్డి వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ సంబంధించి వాళ్ళ మదర్ నిర్మలమ్మ గారు, ఆ రోజు నిర్మలమ్మ గారు కూడా ఆనవాళ్ళని చెరిపేసే దాంట్లో కానీ ఈ కేసుని గందరగోళపరచడంలో కానీ కీలకంగా వ్యవహరించారనేది అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు. అయితే సిద్ధార్థ రెడ్డిని అమెరికా పంపించేసే చదువుకి ఆ కేసు అయిపోయిన తర్వాత దాని మీద కూడా అప్పుడు ఇష్యూ నడిచింది. అసలు కేసు ఇంత పెద్ద కేసు ఉన్నప్పుడు మీరు అమెరికా వెళ్ళనిచ్చారు, దీంట్లో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉంది అప్పట్లో అని చెప్పి బాగా ఆరోపణలు వినిపించాయి. లుక్అవుట్ నోటీసులు ప్రకటించాలి కదా, లుక్అవుట్ నోటీసులు ఎందుకు ప్రకటించలేదు? అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు ప్రస్తావన వచ్చింది. అసలు ముందే లుక్అవుట్ నోటీసులు ప్రకటించాలి కదా. ఈ ప్రకటించకపోవడం వెనుక కొంతమంది ఆ రోజున్న ప్రభుత్వ పెద్దల్లో ఉన్నారు అని చెప్పి బాగా ఆరోపణలు వినిపించాయి. రాజకీయ రంగు బాగా పులుంకుంది ఈ కేసుకి. సిద్ధార్థ రెడ్డి అమెరికా వెళ్ళిపోయారు, అమెరికాలోనే స్థిరపడ్డారని చెప్పి కూడా తెలుస్తుంది. వాళ్ళ బ్రదర్ కూడా అమెరికాలో ఉన్నారు, అమెరికాలో స్థిరపడ్డారని. మరి విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ తండ్రి మరి ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. నిర్మల ఏం చేస్తున్నారో తెలియదు. వీళ్ళందరూ అసలు ఇండియాలో ఉన్నారా లేదంటే ఇండియా దాటి వెళ్ళిపోయారా అనేది కూడా ఒక సందేహం. అయితే ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి ఇండియాలో లేడు అని మాత్రం తెలుస్తుంది. మరి అమెరికాలో ఉన్నాడని తెలుస్తుంది. అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారని. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అమెరికా నుంచి వచ్చి లొంగిపోతాడా 4 వారాల్లో? లొంగిపోయే అవకాశం ఉందా అని అంటే $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు గ్రీన్ కార్డు కూడా తీసుకొని ఉండొచ్చు అమెరికాలో. రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయి ఆయన తీసుకురావడానికి నానా తంటాలు పడ్డారు తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పుడు సిద్ధార్థ రెడ్డిని తీసుకొచ్చి శిక్షిస్తారా? శిక్షించే అవకాశం ఉందా? లేదంటే సిద్ధార్థ రెడ్డి అమెరికాలో నిండిపోతాడా అనేది ఒక పెద్ద చర్చ. మరి ఏం జరగబోతుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.